జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక రీడిఫైన్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఈకోసిస్టమ్ వస్తుందా అంటే మనం అది అవుననే చెప్పుకోవాలి. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే కొన్ని సంఘటనలు మినహాయించి ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే వైలెన్స్ ప్రోన్ ఏరియాగా కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నామో అటువంటి ఏరియాలో కూడా పెనుమార్పులు అనేవి సంభవించాయి. దానికి ప్రధాన కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి స్ట్రిక్టర్, హార్డర్ అండ్ రెనైన్సెన్స్ ఎఫర్ట్స్. మరి థ్యాంక్స్ టు ది ఎఫర్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈరోజు మనం చూసినట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక సరికొత్త స్వరూపాన్ని మనం చూస్తున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఉత్సాహం అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనం కనుక శ్రీనగర్కి వెళ్ళినా, అలాగే జమ్మూలో మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఒక వైబ్రెన్సీ, ఒక హోప్, ఇంతకుముందు ఉన్నటువంటి ఒక డార్క్నెస్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ లిఫ్టెడ్ ఆఫ్ దేర్ ఐస్ అని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ నెలలో అయినా సరే మనం చూసినట్టయితే సగటుగా ఏదో ఒక రకమైనటువంటి ఉగ్రదాడి ఇన్సిడెంట్, అలాగే సమ్ డెత్ రికార్డ్ అనేటువంటిది అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో లాస్ట్ 3 decades మనం చూసాం. కానీ ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మే 2026 0 డెత్ రికార్డ్ అయినటువంటి ఒక మంత్గా పరిగణిస్తూ ఉన్నారు. అక్కడ ఎటువంటి డెత్ ఆర్ ఎనీ ఇన్సిడెంట్ ప్రోన్ టు డెత్ అక్కడ రికార్డ్ కాలేదు. కాబట్టి ఏ కైండ్ ఆఫ్ పీస్ అండ్ ట్రాన్సిషన్ టు ప్రోగ్రెషన్ వచ్చింది అని మనం ఒక ముందడుగు వేసామనేటువంటి భావన ప్రజల్లో అలాగే ప్రభుత్వంలో కూడా కలుగుతున్నటువంటి నేపథ్యంలో హిస్టారికల్గా ఉన్నటువంటి నేపథ్యాన్ని ప్రస్తుతం 2019లో జరిగినటువంటి ఆర్టికల్ 370కి సంబంధించిన అన్ని అంశాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కశ్మీర్ అంటేనే అది భూతల స్వర్గం అని చాలామంది అంటారు. అది మాత్రమే కాదండి, అది కనిపించే ఆస్పెక్ట్ మాత్రమే కాకుండా కాశ్మీర్ అంటే ఒక స్పిరిచువల్ సెంటర్. బేసిక్గా భారతీయ సంస్కృతికి, వైదిక సంస్కృతికి, అలాగే మనకున్నటువంటి ఆచార వ్యవహారాలకు చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి ల్యాండ్ కాశ్మీర్. అసలు కాశ్మీర్ అనే పేరు ఎలా వచ్చింది అంటే సప్త ఋషుల్లో ఒకరైనటువంటి కశ్యప ప్రజాపతి పేరు మీద వచ్చిన ల్యాండ్ కాబట్టే కాశ్మీర్ అని అంటారు. మరి ఇంతటి ఘనమైన నేపథ్యం ఉంది, వైదిక సంస్కృతి ఉంది. అక్కడ ఈ రోజుకు మనం చూసినట్టయితే కాశ్మీర్ శైవిజం అని ఒక ఎంటైర్లీ ఒక డిఫైన్డ్, అంటే కాశ్మీర్కే ప్రత్యేకమైనటువంటి ఒక శివారాధన కూడా అక్కడ ఉంది. అలాగే మనందరికీ తెలుసు సర్వజ్ఞ పీఠం, అంటే శారదామాత యొక్క సర్వజ్ఞ పీఠం అనేటువంటి ఒక ఆలయం కూడా కాశ్మీర్లోనే ఉండేది. కాశ్మీర్ అంటే ఎంతోమంది కవులు, పండితులు, అలాగే వైదిక విద్వాంసులు, ఋషులు, యోగులు, యతులు, వీళ్ళందరికీ కేంద్రం అది. ఈరోజు మనం ఏదైతే కాశ్మీర్ను చూస్తున్నామో, అనుకుంటున్నామో, అది అసలుకు వాస్తవంగా ఉన్నటువంటి కాశ్మీర్ కాదండి. కాశ్మీర్ అంటే పుణ్యభూమి. అది ఒక ల్యాండ్ ఆఫ్ డివైన్ వాటర్స్ అని కూడా అనవచ్చు. అక్కడ ఉన్నటువంటి సరస్సులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వివిధ వాటర్ బాడీస్ ఉంటాయి కదా, ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. అంతెందుకండి, అక్కడ కాశ్మీర్లో మనం వెళ్తే చష్మషాహి గార్డెన్స్లో ఒక చెట్టు కింద మనం ఒక 20 నిమిషాలు కూర్చున్నామంటే మనలో ఉన్న బీపీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలాగే ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకొక చెట్టు కింద కూర్చుంటే బీపీ రైజ్ అవుతుంది. అది ప్రాక్టికల్గా అక్కడ డెమాన్స్ట్రేట్ కూడా చేసి చూపిస్తారు. అంటే ఫ్లోరా అండ్ ఫానా అనేటువంటిది అంత అద్భుతంగా ఉంది కాశ్మీర్లో. మరి ఈ నేపథ్యంలో కాశ్మీర్ అనేటువంటిది భారతీయ సంస్కృతితో అవినాభావ సంబంధం ఉంది. వసుగుప్తుడు లాంటి శివసూత్రాలను ప్రసాదించిన మహానుభావులు అక్కడే పుట్టారు. స్పందకారికలు ఆరిజిన్ అయినటువంటి ల్యాండ్ కాశ్మీర్. మరి 14వ శతాబ్దం వరకు ఫారిన్ ట్రేస్ లేకుండా కేవలం వైదిక సంస్కృతి అక్కడ ఉన్నటువంటి అనేక సంస్కృతంలో గ్రంథాలు కూడా మహాకవులు రచించారు. మరి అంతటి మన సంస్కృతికి శిఖరాయమానమైనటువంటి శారదాపీఠమే ఉన్నటువంటి ఆ స్థానం ఈరోజు అసలు హిందువులు అంటేనే అక్కడ పరాయి వాళ్ళు అయిపోయారు. మరి దీనికి కారణం ఏంటి అంటే 14వ శతాబ్దం వరకు వైదిక సంస్కృతి ఉంది, మన యొక్క హిందూ ధర్మం ఉన్నది. ఆ తర్వాత ఫస్ట్ ఇస్లాం అనేటువంటిది, అక్కడ ముస్లిం కింగ్స్ అనేవాళ్ళు వచ్చారు. వచ్చి అక్కడ 200 సంవత్సరాలు ఉన్నారు. అంటే దాదాపు 16వ శతాబ్దం వరకు ఉన్నారు. మరి ఆ పీరియడ్లో ఏమైందంటే ఇస్లాం అనేటువంటిది వ్యాప్తయింది. కన్వర్షన్స్ కూడా జరిగాయి, ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ కూడా జరిగాయని ఆనవాళ్ళు. ఆ తర్వాత మనం చూసినట్టయితే మొఘల్స్ వచ్చారు.
మొఘల్స్ తర్వాత ఈ మధ్యలో ఆఫ్ఘన్ రూల్ కూడా జరిగింది. అంటే ఆఫ్ఘన్స్ అంటేనే దే ఆర్ కన్సిడర్ టు బి వెరీ మెర్సిలెస్. అలాగే మొఘల్స్ కూడా ఈక్వలీ మెర్సిలెస్. మన ఆలయాలను విధ్వంసం చేయడం, అలాగే ఈరోజు మనం చూస్తే శారదాపీఠం ఎక్కడుందో కూడా ఆనవాళ్ళు లేకుండా చేసేశారు. వైదిక సంస్కృతికి సంబంధించిన ప్రతి చిహ్నాన్ని కూడా ధ్వంసం చేశారు. మనం ఒకటే అడుగుతున్నాం, ప్రాంతాన్ని దోచుకున్నారు, అక్కడున్న సంపదను అనుభవించారు, కానీ అక్కడున్న మతాన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాల్ని ధ్వంసం చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? అయినా అక్కడున్న పాలకులు అలాగే వ్యవహరించారు. అలాగే మనం చూసాం ముస్లిం పాలన, తర్వాత ముఘల్ పాలన, అలా మనం చూసిన తర్వాత అంటే ముఘల్ అంటే ఫారెన్ రూల్, అలాగే ఆఫ్ఘన్ రూల్ కూడా ఉంది. ఇలా ట్రాన్సిషన్ అవుతూ వస్తుంది అక్కడ పవర్ అనేది. చిట్టచివరిగా మనం చూసినట్టయితే మహారాజా ఆఫ్ అమృత్సర్ ఆయన చేతికి వచ్చింది. అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతికి వెళ్ళి బ్రిటిష్ నుండి మళ్ళీ మహారాజా ఆఫ్ జమ్మూ చేతికి వచ్చింది. కాబట్టి ఇన్ని రకాలుగా అక్కడ పరిపాలన అనేటువంటి 14వ శతాబ్దం నుండి మన స్వాతంత్రం వచ్చే వరకు చూసినట్టయితే ఘోరమైన, భయంకరమైన, విపత్కరమైన, విధ్వంసకరమైనటువంటి వాతావరణం కాశ్మీర్లో వచ్చింది. అదే మన చరిత్రను పూర్తిగా రూపనామాలు లేకుండా కంప్లీట్గా డివాస్టేట్ చేసేసింది. అసలు కాశ్మీర్ అంటే అక్కడ హిందూ సంస్కృతి ఉండిందా అని వెళ్ళే వాళ్ళకు ప్రశ్న వచ్చేంత మార్చేశారు. ఎన్ని మార్చినా కూడా సత్యాన్ని ఎవరు కూడా దాచలేరు. కాబట్టి ఈనాటికి అక్కడ ఉన్నటువంటి ఆ శిథిలాల్లోనే మనకు ఎవిడెన్సెస్ అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలా వచ్చిన తర్వాత స్వాతంత్రం తర్వాత జరిగిన కొన్ని ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ వల్ల పార్టీషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి జరగటం, పాకిస్తాన్ వెళ్తూ కూడా ఎంతో ప్రమాదకారిగా వ్యవహరించింది. ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్, ఈ ఇద్దరు కూడా అక్కడ కశ్మీర్లో ఉన్నటువంటి సంపదను, అలాగే కశ్మీర్ అంటే వాళ్ళకి ఎందుకు ముఖ్యం అంటే భారత్లోకి చొరబాటు చేసుకోవడానికి, చొచ్చుకొని రావటానికి ఏదైనా తిరుగుబాటు ఉంటే సీక్రెట్గా ఆ రూట్ ద్వారా రావచ్చు. కాబట్టి ఆ పాయింట్ చాలా ముఖ్యం. కాబట్టి భారత్కి ఎంట్రీ పాయింట్ లాంటిది. కాబట్టి ఇటువైపు ఏమో చైనా, అంటే మనం చూసాం అక్కడ ఈ కారాకోరం ఏరియా అంటే ట్రాన్స్ కారాకోరం ఏరియాలో చైనా, అలాగే ఈ గ్లేషియర్స్ దగ్గర కూడా చైనా చాలా ఒక రకమైనటువంటి మోసపూరితమైన, కుట్రపూరితమైన ఆలోచనలతో ముందుకొచ్చి భారత్ భూభాగమైనటువంటి కాశ్మీర్ని ఆక్రమించుకున్నారు. మరి అలాగే ఇక పాకిస్తాన్ అయితే చెప్పనవసరం లేదు. ఇప్పటి కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని గిల్గిట్ అలాగే బెలిస్టాన్, అలాగే మనం చూసినట్టయితే లార్జర్ ఏరియాస్ మనకు అప్పర్ నార్దర్న్ ఏదైతే కాశ్మీర్ ఉందో ఆ పార్ట్స్ అన్నీ కూడా పిఓకోలో ఇప్పుడు ఉన్నాయి. మరి ఎంత ఒక దేశం, స్వతంత్ర దేశంలో ఒక పార్టును ఆక్రమించుకోవడం అనేటువంటిది ఎంత దుర్మార్గం చెప్పండి. కాశ్మీర్లో ఎలా అయినా ప్రవేశించాలి అంటే కొంత భూభాగం, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే కాశ్మీర్ ఈజ్ ది కనెక్టింగ్ పాయింట్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ చైనా. అందువల్ల ఎలా అయినా కాశ్మీర్లో కొంత భూభాగాన్ని వాళ్ళు చేజిక్కించుకొని ఒక రూట్ వేసుకోవాలని ఇప్పటికి కూడా మనం చూసినట్టయితే చైనా చేసినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ప్రకారం పాకిస్తాన్ నుంచి ఒక ఎకనామిక్ కారిడార్ చైనా వైపు కట్టుకోవాలి అని చూస్తున్నారు. అసలు ఉద్దేశం చైనాకి ఏంటంటే పాకిస్తాన్ ఒక పావులాగా వాడుకొని భారత్ను విధ్వంసం చేయాలి. పాకిస్తాన్ తనకున్నటువంటి తను చైనా ఇచ్చేటువంటి ఒక చిన్న ముడుపులతో సంతృప్తి చెంది భారత్కు అపకారం చేయాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి చైనా చెప్పినట్టు అలా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా మోర్ దెన్ 100 ఉగ్ర గ్రూపులు ఏవైతే పాకిస్తాన్లో ఉన్నాయో అవన్నీ కూడా మన దేశంలో ప్రవేశించాయి. అసలు దాదాపు 200 ఎక్స్ప్లోషన్స్, బాంబు ఎక్స్ప్లోషన్స్ మన దగ్గర జరిగాయంటే కారణం పాకిస్తాన్. ఈరోజుకు మనం చూస్తున్నాం జైషే మహమ్మద్, అలాగే డిఫరెంట్ గ్రూప్స్, ఇప్పుడు లష్కరే తోయిబా కానివ్వండి, హిజ్బుల్ ముజాహిద్దీన్ కానివ్వండి, అలాగే ది రెసిస్టెంట్ ఫ్రంట్ కానివ్వండి, మరి వీటన్నిటిని అఫీషియల్గానే గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తూ పెంచి పోషిస్తోంది. పాకిస్తాన్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ కంట్రీ అని యునైటెడ్ నేషన్స్ కూడా డిక్లేర్ చేసినా కూడా పాకిస్తాన్లో ఎటువంటి మార్పు రాలేదు. పైపెచ్చు భారత్పై UNలో లేనిపోని కలిబొల్లి కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. దీని వెనుక ఉన్న సారాంశం ఏంటంటే పాకిస్తాన్ ఎకనామిక్గా చైనా నుంచి
ఏదో లాభాన్ని పొందాలి అనే ఒక తీవ్రమైన ఆకాంక్షతో ఉంది కాబట్టి భారత్కు అపకారం చేస్తూ చైనాతో చేతులు కలిపింది. మరి అలా మనం చూసినట్టయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని భూభాగాలు ఈరోజు ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉన్నాయో అవన్నీ కూడా భారత్కు సంబంధించినవి. గిల్గిట్ ఏరియాలో ఉన్నటువంటిది కంప్లీట్గా భారత్కు సంబంధించిందే. అలాగే మనం చూసినట్టయితే యాక్సన్ చిన్, ఇది కూడా యాక్సై చిన్ అనేటువంటిది గ్లేషియర్ ఏరియా, అది చైనా చేతిలో. అలా కశ్మీర్లో ఉన్న కొంత భూభాగం ఇటు పాకిస్తాన్ చేతిలో అటు చైనా చేతిలో వెళ్ళిపోయింది. అయినా కూడా కంటిన్యూస్గా మనం షెల్లింగ్ కానివ్వండి, ఈ ఇన్ఫిల్ట్రేషన్ కానివ్వండి, టెర్రర్ మూమెంట్ కానీ చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో కూడా పహల్గామ్ ఇన్సిడెంట్, పుల్వామా ఇన్సిడెంట్ మనం మర్చిపోలేం. 1-2 కాదండి, 100ల కొద్దీ. మనం ఎప్పుడైతే బారాముల్లా ఏరియాకు వెళ్తామో అక్కడ ఏ ఇల్లు కూడా సరిగా ఉండదు. అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారో అని మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కంటిన్యూస్ షెల్లింగ్, డే అండ్ నైట్ అలా షెల్లింగ్, అంటే అక్కడి నుంచి ఫైరింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ ఆటుపోట్లు తట్టుకొని ఉంటున్నారు కాబట్టి సౌత్లో ఉన్న మనం అందరూ కూడా అటువంటి ఈ టెర్రర్ ప్రోన్ యాక్టివిటీస్కు దూరంగా ఉన్నందువల్ల ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాం. కానీ క్రెడిట్ గోస్ టు ది ఫ్రాంటియర్ ఏరియాస్. వాళ్ళు ఇచ్చే రెసిస్టెన్స్ వల్లే ఉగ్రదాడులు జరగకుండా ఉన్నాయి. మరి ఈరోజు మనం చూసినట్టయితే 2019లో ఒక అద్భుతం జరిగిందండి. అదే రివకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. మనం ఎప్పుడైతే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ అనేటువంటిది భారత్లో కలవాలి అంటే అప్పుడు రాజు అయినటువంటి హరి సింగ్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం చేశారు. కానీ కొన్ని ఆయన అడిగారు స్వతంత్ర ప్రతిపత్తి, అలాగే మాకు సంబంధించిన అంశాల్లో అటానమీ ఉండాలి అని. మరి భారత్ కూడా అందుకు ఒప్పుకునింది. అలాగే కాన్స్టిట్యూషన్లో కూడా మన వాళ్ళు ఫ్రేమ్ చేసినప్పుడు ఒక ఆర్టికల్ కూడా, స్పెషల్ ఆర్టికల్ కూడా పెట్టారు, ఆర్టికల్ 370. దాని సారాంశం ఏంటి అంటే కశ్మీర్ అనేటువంటిది భారత్లో ఉన్నా కూడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతం. అన్నిటికంటే ఆశ్చర్యం ఏమంటే కశ్మీర్కు ఓన్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది, ఓన్ ఫ్లాగ్ కూడా ఉంది. ఇక ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందో మీరు ఆలోచించండి. మన దేశంలో ఉంటూ దానికి వేరే కాన్స్టిట్యూషన్, వేరే ఫ్లాగ్ కూడా పెట్టుకున్నారు. మరి ఇలా కొనసాగిన నేపథ్యంలో ఉగ్రదాడులు, పాకిస్తాన్ చైనా చేసే కుట్రల వల్ల ఆ ప్రాంతంలో మొత్తం ప్రజలు భారత్ అంటే ఒక రకమైన హేట్రెడ్ వచ్చేటట్టు వీళ్ళు సృష్టించారు. భారత్తో కలిసి ఉంటే కనుక అపనమ్మకం ఏర్పడుతుంది అనేటువంటి ఒక బీజం వేశారు. ఇప్పుడిప్పుడు మార్పు అనేది వస్తుంది. ఎప్పుడైతే 2019లో మనం చూసామో ఆర్టికల్ 370 రివకేట్ చేశారో అప్పుడు పెను ప్రకంపనలు అయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్ చైనా తీవ్రంగా ఖండించాయి. అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ కూడా ఖండించారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఆ స్టాండ్ అలాగే తీసుకోవటం వల్ల ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగమే. ఇక్కడ ఓన్ కాన్స్టిట్యూషన్, సపరేట్ ఫ్లాగ్ ఉండటానికి వీల్లేదని ఆర్టికల్ తీసేశారు. అలాగే మనం చూసినట్టయితే ఆర్టికల్ 35A, ఇది ఇంకా ఘోరం అండి. దీని ప్రకారం ఏంటంటే భారత్లో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా యాక్సెషన్ టు రెసిడెన్సీ అండ్ ప్రాపర్టీ ఉండదు అని చెప్పారు. మనం ఇంతకుముందు వెళ్ళినప్పుడు కాశ్మీర్లో ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అంటే భారతీయులైనా మనకు అవకాశం లేదు, అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ అంటే అవకాశం లేదు. మరి ఇంతటి దురదృష్టాన్ని ఈ ఆర్టికల్ 370తో పాటు ఆర్టికల్ 35Aను కూడా రెవకేట్ చేసి దాన్ని అబాలిష్ చేసి దాన్ని తొలగించడం వల్ల ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది భారత భూభాగంలో కలిసిపోయింది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అదే సంవత్సరం రీఆర్గనైజేషన్ యాక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కూడా ఈ మొత్తం ల్యాండ్ను 3 విధాలుగా విభజించాలి అని అనుకున్నారు. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ యొక్క డెన్సిటీని, వెరైటీని బట్టి. జమ్మూ ఇట్ ఈస్ మెజారిటీ అంతా కూడా హిందూస్ ఉంటారు, కాశ్మీర్లో మెజారిటీ అంతా కూడా ముస్లిమ్స్ ఉంటారు, ఇక లదాఖ్ ఏరియాలో మెజారిటీ అంతా కూడా బుద్ధిస్టులు ఉంటారు. అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఐడియా ప్రకారం ఈ ప్రాంతాన్ని 2 భాగాలుగా, 2 యూనియన్ టెరిటరీస్గా విభజించి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏమో విత్ లెజిస్లేచర్ ఉన్నటువంటి ఒక ఎంటిటీగా, పొలిటికల్ ఎంటిటీగా, ఒక యూనియన్ టెరిటరీగా, అలాగే లదాఖ్ ఏరియా వితౌట్ లెజిస్లేటివ్ పవర్స్తో
వితౌట్ లెజిస్లేచర్తో అది ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఒక రూల్లో ఉండేటువంటి ఒక యూనియన్ టెరిటరీగా చేశారు. మరి ఇలా చేయటం వల్ల అక్కడున్న ప్రజలందరికీ కూడా సరికొత్త జీవితం, సరికొత్త ఒక భావన, సరికొత్త ఒక ఆలోచన స్రవంతి మొదలైంది. ఫర్ ది ఫస్ట్ టైం భారత ఫ్లాగ్ అనేది అక్కడ ఎగరవేశారు. అలాగే ఫ్లాగ్ ఎగరటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతి చోట కూడా భారత ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి పథకాల్ని, అలాగే ఆయుష్మాన్ పథకం కానివ్వండి, అటల్ పథకాలు కానివ్వండి, అలాగే మనం చూసినట్టయితే కొన్ని కాశ్మీర్కి సంబంధించినటువంటి స్పెషల్ స్కీమ్స్ కూడా అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి ఈరోజు మనం చూసినట్టయితే జోజిలా లాంటి మేజర్ టన్నల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వందే భారత్ ట్రైన్స్, అలాగే డిజిటల్ కనెక్టివిటీ, అలాగే మనం చూసినట్టయితే 3 టైర్ సిస్టమ్ అంటే పంచాయత్ రాజ్ సిస్టమ్, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ ఇలాంటి 3 టైర్ సిస్టమ్ ఏదైతే భారతదేశంలో అన్ని చోట్ల ఉందో దాన్ని కూడా అక్కడ ప్రవేశపెట్టారు. ఫస్ట్ టైం ప్రజలు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేశారు. అసలు ఇంతకుముందు ఎలక్షన్ అంటే రక్తపాతమే, వన్ సైడెడే. కానీ ఇప్పుడు డెమోక్రటిక్గా వాళ్ళు ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ భారత్ కృతనిశ్చయంతో ఉండటం వల్ల పెనుమార్పు అనేది మనం చూస్తున్నాం. అసలు స్పోర్ట్స్లో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎదిగి వస్తోంది. క్రికెట్, ఫుట్బాల్ వీటన్ని ఇటువంటి ప్రధాన క్రీడల్లో ఆ ప్లేయర్స్ అందరూ కూడా మిగతా వాళ్ళతో కలిసి ఆడుతున్నారు. ఒక నేషనలిస్టిక్ స్పిరిట్, ఐఎమ్ అన్ ఇండియన్ అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇప్పుడు వాళ్ళకు వచ్చింది. ఇంతవరకు ఒక ఐసోలేటెడ్ ఎంటిటీగా ఉన్నవాళ్ళు ఇంత పెద్ద దేశంతో మేము కలిసిపోయామనేటువంటి ఒక ఆనందం కలిగింది. ఫర్ ది ఫస్ట్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ప్రౌడ్గా వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకునే ఒక స్థితికి ఈరోజు వచ్చింది. అంటే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి అనేక ఆలోచనలు, అలాగే అక్కడ ప్రతిదానికి ప్రోత్సాహం. ఎయిమ్స్ కాలేజెస్ 2 అలొకేట్ చేశారు విద్యను వ్యాప్తి చేయాలి అని. ఇక హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్, అన్నిటికంటే తలమానికం ఐఐటి జమ్మూ, ఐఐటి జమ్మూ అండ్ ఐఐఎం జమ్మూ. అంటే ఇలా టెక్నాలజీ, అలా మేనేజ్మెంట్, అత్యద్భుతమైనటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ జమ్మూ, ఈ 2 కూడా అక్కడ విద్యను ఉన్నత స్థితికి తీసుకొని పోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే పారామెడికల్ కోర్సెస్, బీడిఎస్, డెన్, అలాగే మనం చూస్తే నర్సింగ్, ఇలా ఎడ్యుకేషన్కు చాలా పెద్దపీట వేశారు. ఈ మధ్యకాలంలోనే కాశ్మీర్ యూనివర్సిటీకి ఒక మహిళ కూడా ఆమె హెడ్ అంటే వైస్ ఛాన్సలర్గా ఉండటం కూడా మనం అందరూ విన్నాం. ఇలా అక్కడ విమెన్ ఎంపవర్మెంట్, అలాగే డిస్క్రిమినేషన్ లేకుండా మరొక ముఖ్యమైన అంశం మనం గుర్తు చేసుకోవాలండి. అసలు 1990 అంటేనే అది చాలా ఒక కెటాస్ట్రోఫ్ జరిగిన సంవత్సరం. ఎందువల్ల అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో, అంటే ముఖ్యంగా కాశ్మీర్లో లేండి, కాశ్మీర్ పండిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బలవంతంగా అక్కడి నుంచి పంపించారు. ఈధర్ వాళ్ళు ఇస్లాంలో కన్వర్ట్ కావాలి లేదా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి అని ఉగ్రదాడులు, భయభ్రాంతులను వాళ్ళు చేసే సంఘటనలు చేసినప్పుడు వేల మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది దేశంలో ఢిల్లీ, పూణే అటువంటి వేరే స్టేట్స్కి వెళ్ళిపోయారు, కొంతమంది అబ్రాడ్ వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్ ప్రకారం వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క ఓన్ ప్లేసెస్కు రీలొకేట్ చేసేటువంటి ఒక అద్భుత కార్యక్రమం కూడా జరుగుతోంది. ఏ దేశంలో ఉన్నా కూడా సొంత ఇంటికి మించినటువంటి ఆ ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మెల్లగా కాశ్మీర్ చేరుకుంటున్నారు. ఏదైతే వాళ్ళ ఎన్సెస్ట్రల్ ప్లేసో దాంట్లో మళ్ళీ ఇళ్ళు నిర్మించుకోవటం, అక్కడ ఉండటం లాంటి చర్యలు ఈరోజు మనం చూస్తున్నాం. భారత్ అఖండంగా ఉండటం మన దాయాద్ దేశాలైనటువంటి ఇటు పాకిస్తాన్ కానివ్వండి, అలాగే అటు చైనా కానివ్వండి, ఇటు ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్, వీటికి దేనికి కూడా సరిపోవటం లేదు. కానీ భారత్ ఎప్పుడైతే కృతనిశ్చయంతో మనమంతా ఒక్కటే అనేటువంటి ఒక సిద్ధాంతంతో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అఖండ భారత్ అనేటువంటి ఒక సంకల్పంతో మనం ముందుకు వెళ్తాము, ఖచ్చితంగా భారత్ను ఎటువంటి దుష్టశక్తి కూడా ఏమీ చేయలేని ఒక స్థితికి వెళ్ళిపోతాం. అందువల్ల భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఈ మైండ్ సెట్తో ఉండాలండి. ఎంతసేపు మన ఉద్యోగాలు, వ్యాపారాలు, ఫ్యామిలీస్ మాత్రమే కాకుండా అఖండ భారత్ అనే కాన్సెప్ట్, అలాగే శత్రు దేశాలు మనపై ఎటువంటి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయనేటువంటి జియో పొలిటికల్ అవేర్నెస్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా దే విల్ బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ప్రోగ్రెస్. మరి అప్పుడే
భారత్ అనేటువంటిది విశ్వగురువు కావటంలో ఏమాత్రం సందేహం లేదని నేను భావిస్తాను. థ్యాంక్ యూ.